గురువుగారు సంవత్సర కాలం అంతా పాచికిలాట అలాగే జూదం ఆడటం తప్పని చెప్పి మన పురాణాలు ఈ పాడ్యమి రోజున ఇవి ఆడటం వల్ల తప్పు లేదు అని చెప్పాయా? ఇది నిజమేనా? నిజమే. ఇది కూడా మనం ఉత్తర భారతంలో చాలా విశేషంగా గుజరాత్ ప్రాంతంలో ఉన్న ఆచారం ఇది నేటికి గమనించవచ్చు. వలలుడు అతని ఇల్లాలు శంఖిని, చండిని, ఆవిడ పేరు శంఖిని అని కూడా చెబుతారు. ప్రాంత గ్రంథ ఆధారాలలో నామాంతరాలు కనిపిస్తాయి. వలలుడు వలితుడు అన్న పేరుతో కూడా శాఖాంతరం నామాంతరం కనిపిస్తుంది. వలలుడు శంఖిని, వలితుడు చండిని దంపతులు. చండిని తన భర్తను విపరీతంగా సాధించేది. డబ్బు కావాలి, ఆస్తి కావాలి, బంగారం కావాలి, వస్త్రాలు కావాలి. ఈ కథ ఆశ్వీజ పౌర్ణిమ, కోజాగరి పౌర్ణిమ అంటారు. ఆ పౌర్ణిమ నాటికి చెబుతారు. ఇదే కథను బలిపాడ్యమి నాడు కూడా చెబుతారు. జూదం ఆడాలి తప్పు లేదు అన్న ప్రతి సందర్భంలో కూడా ఇదే కథ చెప్పవలసి వస్తుంటుంది. ఈ కథకు పురాణాలలో ఆధారాలు ఉండవు. గుజరాత్ ప్రాంతంలో జూదం ఆడవచ్చునా ఆడకూడదా అన్నప్పుడు చెప్పే కథ ఇది. బలితుడు ఒకనాడు ఇల్లాలు బాగా సాధించడంతో ఇల్లు వదిలి బయటికి వచ్చాడు. జూదం తప్ప ఇంకేమీ రానివాడు. అడవులలో సంచారం చేస్తూ ఉండగా దట్టమైన ఒక అడవిలో యక్షిణీ స్త్రీలు ముగ్గురు చేతిలో పాచికలు పట్టుకొని ఇలా తిరుగుతూ ఉండడం గమనించాడు. అది శివాలయం. తాను ఆలయంలోనికి వెళ్ళాడు, శివుడికి నమస్కరించాడు. ఆ యక్షిణి స్త్రీలు ముగ్గురు కూడా ఇతడిని చూసి, పాచికల ఆటలో నలుగురు ఉండాలి, మేము ముగ్గురమే, నీవు మాతో జతపడవలసింది అన్నారు. నలుగురు పాచికలు ఆడారు. ఈరోజు ఆడాలా అంటూ అడిగాడు. ఈరోజు పాచికల ఆట ఆడితే పార్వతీ పరమేశ్వరుల సంపూర్ణంగా లభిస్తుంది కనుక మేము వచ్చాము అన్నారు. తెల్లవారుజాము వరకు రాత్రంతా కూడా వారు మేలుకొని జాగరణ చేసి ఈ ఆట ఆడి మాయమయ్యారు. పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై ఆ వలితుడికి అఖండ ఐశ్వర్యాలను అందించారు. కనుక ఈ రోజున పాచికల శబ్దం దోషం లేదు, ఆడవచ్చును అంటారు ప్రాచీనులు. ఆశ్వీజ పౌర్ణిమ, కోజాగరి పౌర్ణిమ రాత్రంతా కూడా మెలుకొని పాచికలాట ఆడాలి, గవ్వల శబ్దం చెయ్యాలి. దీపావళి నాటి మరుసటి రోజు అంటే బలిపాడ్యం రోజు కూడా పాచికలాట, గవ్వల ఆట శబ్దం చెయ్యాలి. మహాశివరాత్రి నాడు కూడా రాత్రి వేళ జాగరణ చెయ్యాలి కాబట్టి రాత్రంతా కూడా కైలాసపటం పెట్టుకుని గవ్వల శబ్దం చెయ్యాలి. ఇతర వేళలలో, ఇతర సందర్భాలలో అష్టాచెమ్మ, బారాకట్ట, ఎన్నో పచ్చీసు ఆడే సమయంలో అలా గజ్జలు వేస్తూ ఉంటాం, అలా గవ్వలు వేస్తూ ఉంటాం. శకుని కారణంగా అక్షక్రీడ అనేది భయంకరం, జూదం పాపం అని అంటారు. కానీ 64 క్రీడలలో అక్షక్రీడ కూడా ఒకటి. ఈ కథకు సంబంధించి చాలా చిత్రమైన బలిపాడ్యమి నాటికే సంబంధించిన ఇంకొక కథ కూడా ప్రచారంలో గుజరాత్లో ఉంది. శివపార్వతులు జూదం ఆడారు. పార్వతీ పరమేశ్వరులు జూదం ఆడతారు. రాముడు సీత ఆడతారు. ఆడనేల రామచంద్ర ఓడనేలరా, ఓడిపోయి వనితనింత దూరుటెందుకు. సీత పాట పాడుతుంది కూడా ఇలాగ. పార్వతీ పరమేశ్వరుడు ఆటలో కూడా పరమేశ్వరుడు అంతా ఓడిపోయాడు. పార్వతీదేవి 2వ పందెం అంది, 3వ పందెం అంది. అంతా ఓడిపోయిన పరమేశ్వరుడు ఊరికే కూర్చున్నాడు. అందుకే పరమేశ్వరుడు నిరాభరణుడు. సమస్త ఆభరణాలు అమ్మవారికి ఉంటాయి. ఈ ఆభరణాలన్నీ ఓడిపోవడంతో ఇలా నిస్తేజంగా ఉన్న పరమేశ్వరుని చూసి భరించలేనటువంటి గణపతి విష్ణువుకే స్తోత్రం చేశాడు. శివపార్వతుల కలయిక, శివుడు విష్ణువుల కలయిక ఈ కథలోనే. కనుక కార్తీక మాసం హరిహర మాసం. చిత్రమైన కథ ఇది. గణపతి చెప్పడంతో విష్ణువు ప్రత్యక్షమై ఆ పాచికలలో ఒక పాచిక తానుగా మారాడు. ఇప్పుడు వెయ్యండి అని గణపతి తండ్రి చేతికి ఇచ్చాడు. కుమారస్వామి మరొక పక్కన ఉన్నాడు. చిత్రంగా ఈసారి పరమేశ్వరుడు ఇలా వేయగా పార్వతి ఏ అంకె చెబితే ఆ అంకె పడుతున్నాయి పాచికలు. అందులో విష్ణు ఉన్నాడుగా. కాసేపు అయ్యాక పార్వతికి అనుమానం వేసింది. పార్వతి కనుక గ్రహించింది. దానితో పరమేశ్వరుడికి విడిచిపెట్టి సమస్త దేవతలను అమ్మవారు శపించింది. మీకెవ్వరికి కూడా సంతానం కలగకుండుగాక. ఆగ్రహంతో ఊగిపోతున్న పార్వతిని చూసి పరమేశ్వరుడు శాంతింపజేసి, లోక రక్షణకై ఈ కల్పిత కథ మేమంతా చేశాము కనుక ఆగ్రహం వలదు,
ఎవరైతే ఈరోజు జాగరణ చేస్తారో వారికి నీ అనుగ్రహం కలుగుతుంది, వారికి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, వారికి సరస్వతి అనుగ్రహం కలుగుతుంది. ముగురమ్మల అనుగ్రహం కలగడం కోసమే ఈ కల్పన అంతా కూడా అంటూ శాంతింపజేశాడు. పార్వతీ పరమేశ్వరుడు ఇలా ఆడిన కథను కూడా గుజరాత్ ప్రాంతంలో అక్ష క్రీడ అన్న పేరుతో చెప్పుకుంటారు. అన్నట్టు 64 కళలో ఒక కళ అని చెప్పుకున్నాం కనుక ఋగ్వేదంలో ఒక సూక్తం కూడా ఉంది, అక్ష సూక్తం. అక్షం అంటే కన్ను. చాలా గొప్ప రహస్యం ఈ పాచికల ఆటలో ఉంది, ఆ గవ్వల శబ్దంలో ఉంది. ఒకనాటి కాలంలో డబ్బుకి గవ్వలు వాడేవారు. గవ్వలే డబ్బు బార్టర్ సిస్టంలో. విలువైనవి కాబట్టి గవ్వలను దాచుకోవాలి.